ఇవాళ మహబూబాబాద్ నుంచి నేను గార్లా పోయే దారిలో మున్నేరు వాగు దగ్గర ఒక 5 నిమిషాలు వెయిట్ చేయడం జరిగింది. ఈ మున్నేరు వాగు గురించి అనేక సార్లు నేను న్యూస్లలో చూడడం జరిగింది, పేపర్లలో చూడడం జరిగింది. ఈ బ్రిడ్జ్ చాలా లో లెవెల్లో ఉంది, దీన్ని హై లెవెల్లో పెంచాలి అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. దీని తర్వాత కూడా మనోగూడ ఎమ్మెల్యే గారు వచ్చి ఏదో తూతూ మంత్రంగా వచ్చి ఇవి సైజు పెంచుతాము, అది పెంచుతాము అని చెప్పి మాత్రమే వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడు దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ సహాయం కింద తక్షణంగా స్పందించి దీని హైట్ ఇమీడియట్గా పెంచి దీన్ని నలుగురికి ఉపయోగపడేటట్టు చేయాల్సిందే. కానీ ప్రతిసారి ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఊరుకోము. ఇదే కానీ కంటిన్యూ అవుతే ఈ వర్షాకాలంలో వీరు ఒక కాంక్రీట్ స్టేట్మెంట్ కానీ ఇవ్వకపోతే నేను స్వయంగా ఇక్కడ ఆమరణ నిరాదీక్ష చేయడానికి కూడా వెనుకకు. మరి ఆమరణ నిరాదీక్ష చేసి ఇక్కడ నుంచి వచ్చేది ఏ విధంగా అయితే ముందుకు పోవాలో ఆ విధంగా దీన్ని హైట్ పెంచి ప్రజలకు ఉపయోగపరంగా చేయాలా అని చెప్పి చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నా. ఈ వర్షాకాలపు ముందుకే అఫ్కోర్స్ వాళ్ళు వర్షాకాలం అంత ఇమీడియట్గా అయితే సైడ్ అయితే పెరగదు, కానీ వర్క్ స్టార్ట్ చేస్తే ఒక కనీసం ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, అవును వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసారు అని చెప్పి. సో తక్షణమైన ప్రభుత్వం స్పందించి మున్నేరు వాగు ఒక బ్రిడ్జ్ యొక్క హైట్ పెంచి ఇక్కడ ఒక ప్రజలకు అవస్థలకు శాశ్వతంగా పరిష్కారం చూపించాలని మరొకసారి ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.